ఏంది మనిషి సిమెంట్ రోడ్లు హైవేలు అన్నీ ఇడిచిపెట్టి మట్టి రోడ్లు వస్తున్నాడని ఆలోచిస్తారా? ఇక్కడ తెల్లపూరి కాడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు. ఆ ఊరు ఆయనని అడిగితే ఎటవాలని అడిగితే ఈ ఊరి బయట కాలువగట్టు ఉంది, దాని మించెళ్ళు పొలం నుంచి వచ్చి రోడ్డు ఎక్కుతావా అని చెప్పినాడు. పొలంలో బురద ఉండదన్నా అని అడిగిన. ఎందుకులే అన్న ఒట్టిగా ఉంది పొలము అన్నాడు. ఆయన మాట విని నేను ధైర్యం చేసి వచ్చేసరికి దించిన గట్టు మీద బాగా వచ్చిన గట్టిగా ఉన్నది. పొలంలో తిరిగినాక తెలిసింది మెత్తగా ఉందని. నిదానంగా అటనే ముందుకు వచ్చినాం ధైర్యం చేసి. ఆల్రెడీ ఈ రోడ్డు మీద ట్రాక్టర్లు హెవీ లోడ్ వేసుకొచ్చి బాగా ఇరుక్కపోయినాయి, అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఆ టైర్ల గుర్తులలో పడినాయి అనమాట, పెద్ద పెద్ద గుంతలు పడినాయి. దానిని తప్పించుకొని రావాలా. ఆల్రెడీ ఒక అన్న ఆడ ముందర బొలోరో ఇరుక్కపోయింది ట్రక్కు. ఆయన తిప్పలు దేవునికి ఎరక కానీ ఆల్రెడీ ఒక ట్రాక్టర్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. వచ్చినాడు పాపం ఎటునో దొరికించుకున్నాడు ట్రాక్టర్ని. కాబట్టి చాలా గుంతలు ఉన్నాయి. రోడ్ అంతా బాగుంది కానీ స్టార్టింగ్లో బాగుంది, ఎండింగ్ వచ్చేసరికి చుక్కలు చూపించేలాగా ఉంది రోడ్డు. పాపం ఆయన మెత్త రోడ్లోకి పోయినాడు, బురదలోకి. మనము చిన్న డ్రైవర్లం కదా, భయం ఎక్కువ మనకి. అందుకే గుంతలైనా పర్లే ఊక్కుంటా పోదామని చెప్పి ఉయ్యాల మాదిరి చిన్నగా మా పిల్లోని చూడు నాయన వెనకల నుంచి అని చెప్పి దింపిన. ఎవరు? మా ఆయన రమణన్న. మా ఆయన రమణన్న వీడియో తీస్తున్నాడు కానీ ఫోకస్ లేకుండా చేసినాడు. ఏం సో అంత చూడండి, అంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఆడ. ఇంకా తప్పదని చెప్పేసి చిన్న ఫస్ట్ గేర్లో పెట్టుకొని చిన్న మూవ్ అయినా. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు, మన తిప్పలు దేవుడారు అని చెప్పేసి బయలుదేరిన. చూడండి ఎట్టా ఊగుతుందో మా ట్రక్కు. అయితే మా మహేంద్ర బండి పులి, అది పెద్ద పులి మహేంద్ర, మన సూపర్ బండి అసలు. బొలెరో మ్యాక్స్ ట్రక్ ప్లస్ స్ట్రక్ అవ్వడానికి దొరికింది కానీ ఇవ్వలే ఛాన్స్. నేనైతే బయటికి కొట్టిన అదే పడు, ఒక బ్రేక్ దొక్కిన అంతే. చిన్నగా వచ్చిన ధైర్యం చేసి. వాళ్ళు పిల్లకాయలు ముందర ఉండి చప్పట్లు కొట్టినారు, ఈ బండి వచ్చిందిరా పైకి అన్నారు. చూడు ఆయన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో పాపం. ఆయన వెనకలైన దొబ్బుతుంటే ఆయన రైడ్ చేయొచ్చుగా, చేయలే. నా డీఎల్ అయిపోతా అనుకున్నాడో ఏమో మరి, అంత కక్కుర్తే. ఆయన దొబ్బుతున్నాడు, ఆయన టైర్లు తిరుగుతున్నాడు, ఆ మనిషి మూమెంటే ఏం లేదు. ఇంకా హెల్ప్ చేయమన్నాడు, చేస్తున్నాడు. నువ్వేమో సహకరించకపోతే బండి బయటకి ఎట్టొచ్చాది. నువ్వు అంతా అధిక ప్రసంగం ఏమోలే. కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరన్నా, లైక్ చేసి యాదో కొంచెం గట్టునేరి.